అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచు ఉండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచూ ఉండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. సీమోన్ అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయిచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచూ ఉండెను. కొద్దివాడు మొదలుకుని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచు ఉండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకుని మారుమనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభువు వాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచూ వచ్చిరి. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అని యెషయా గ్రంథం చదువుచూ ఉండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథం దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించున్నావా అని అడుగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వధకు తేబడెను. బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్తున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించును. వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినలా పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయిను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను.
అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరియకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు ఉండెను. ఆమేన్.